హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు మంచి బనానా కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పాన్ కేక్ లాగా అనమాట. సో దానికోసం మిక్సీ జార్ తీసేసుకొని ఒక 2 పెద్ద బనానాస్ రైపన్వి వేసేసుకొని అందులో 1 హోల్ ఎగ్ అయితే వేసేసుకోవాలండి. సో అది వేసేసుకున్నాక అందులో సరిపడా షుగర్ అయితే మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు ఈ బనానా స్వీట్గానే ఉంది కాబట్టి వేసుకోవడం లేదు. అండ్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను, చాక్లెట్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. అండ్ మైదా వేసుకుంటున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్కి 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కరెక్ట్గా ఒక చిన్న టీ కప్ మిల్క్ అండ్ హాఫ్ టీ కప్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో అదంతా మిక్సీ వేసేసుకొని కాస్త పేస్ట్ లాగా చూసారు కదా ఎలా ఉందో, దోసపిండి లాగా ఉంది. సో ఇది స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్లో వేయబోతున్నాను అనమాట ఈ మిశ్రమాన్ని అంతా. సో దానికోసము మనం ముందుగానే ప్యాన్లో గ్రీస్ చేసేసుకోవాలి, ఆయిల్ వేసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇది స్టవ్ ఆన్ చేసి ఇది మనం మిక్స్ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీ అంతా అందులో వేసేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అండ్ పైన టాపింగ్స్ కోసము కొంచెం చాకో చిప్స్ వేసేసుకొని అందులో కాస్త స్లైస్డ్ బాదాం అండ్ వాల్నట్ అయితే వేసుకున్నానండి. ఇది నేను డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాకుండా ఒక దోశ పెనం పెట్టేసి కింద దానిపైన అయితే పెట్టానమాట, మాడిపోకుండా బాగా వస్తుంది కాబట్టి. అండ్ ఒకసారి చుట్టూ అలా చూసుకుంటున్నాను నీట్గా కుక్ అవుతుందా, ఈవెన్గా లేదా అనేది. సో పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది. దీన్ని మనము ఒక 15 మినిట్స్కి ఇదంతా నీట్గా కింద ఇంత బాగా అయిపోతుంది అనమాట, కాలిపోతుంది. ఇది నాకు డౌట్ వచ్చింది పైన కాలిందా లేదా అనేది. సో నేను ఇది కాస్త తిప్పుకున్నాను అనమాట, వేరే దాని మీద హెల్ప్ తీసుకొని. సో ఇది తిరగేసుకున్నాను. కొంచెం ఇది పెద్ద ప్యాన్ కేక్ లా వస్తుంది, చిన్న చిన్నగా కాకుండా. సో అంతే అండి, నీట్గా అయితే అయిపోయింది ఇది. దీన్ని నీట్గా ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. స్వీట్గా తినేవాళ్ళు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇదైతే రెసిపీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.